ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్పై ఇప్పుడు ఒక పెను భూకంపం మొదలైంది. ఇది తుపాకులతో చేసే యుద్ధం కాదు, క్షిపణులతో చేసే దాడి కాదు. ఇది అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక పునాదుల్ని కదిలిస్తున్న ఎకనమిక్ వార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను బెదిరించి తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు. భారత్ అకస్మాత్తుగా అమెరికాకు చెందిన ట్రెజరీ బాండ్లని వదిలించుకోవడం మొదలుపెట్టింది. చూస్తూ ఉండగానే $200 బిలియన్ మార్కు కంటే కిందకి భారత్ వాటా పడిపోయింది. ఇది విన్న వాషింగ్టన్ వర్గాల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు అమెరికా బాండ్లంటే ఏంటి? భారత్ వాటిని ఎందుకు అమ్ముతోంది? బంగారం వైపు భారత్ ఎందుకు మొగ్గు చూపుతోంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే తన పాత పద్ధతిని మళ్లీ మొదలుపెట్టారు. ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్నది ఆయన తాపత్రయం. వెనుజులా లాంటి దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టి ఆక్రమించిన ట్రంప్ భారత్పై కూడా కన్నేశారు. భారత్ కనుక మా మాట వినకపోతే వారి ఉత్పత్తులపై 500% వరకు పన్ను అంటే టారిఫ్ విధిస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. కానీ భారత్ అంటే 1990 నాటి బలహీన దేశం కాదు. నేటి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. అమెరికా పన్నుల భయం చూపిస్తే భారత్ తన వద్ద ఉన్న ఆర్థిక అస్త్రాన్ని బయటికి తీసింది. అదే అమెరికన్ ట్రెజరీ బాండ్ల విక్రయం. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన డాలర్ విలువ పడిపోయే ప్రమాదం ఉంది. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ బాండ్లేంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ వీటి మీద ఎలా నడుస్తుంది? సింపుల్గా చెప్పాలంటే అమెరికా ప్రభుత్వం తన ఖర్చుల కోసం ప్రపంచ దేశాల దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆ అప్పుకి గ్యారంటీగా ఇచ్చే కాగితాలే ఈ ట్రెజరీ బాండ్లు. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు తమ వద్ద ఉన్న అదనపు డాలర్స్ని అమెరికాకు అప్పుగా ఇచ్చి ఈ బాండ్లను కొంటాయి. దీనివల్ల అమెరికాకి డబ్బు దొరుకుతుంది, మనకు వడ్డీ వస్తుంది. దశాబ్దాలుగా అమెరికా బాండ్లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించేవారు. కానీ ఇప్పుడు భారత్ ఆ నమ్మకాన్ని చెరిపేస్తోంది. బ్లూంబెర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల గణాంకాల ప్రకారం అక్టోబర్ 2024లో అమెరికా బాండ్లలో భారత్ పెట్టుబడి $241.4 బిలియన్. కానీ అక్టోబర్ 2025 నాటికి అది $190.7 బిలియన్ పడిపోయింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో భారత్ $50 బిలియన్ కంటే ఎక్కువ విలువైన బాండ్లను విక్రయించింది. ఇది దాదాపు 21% తగ్గుదల. గత 10 ఏళ్లలో అమెరికా బాండ్ల విషయంలో భారత్ ఎప్పుడూ ఇంతటి భారీ విక్రయాలు చేయలేదు. అమెరికా ప్రభుత్వం 5% వరకు లాభం ఇస్తామని ఆశ చూపించినా భారత్ మాత్రం మాకు మీ డాలర్లొద్దు అని తెగేసి చెబుతోంది. ఇది అమెరికా ఆర్థిక ప్రతిష్టకు తగిలిన కోలుకోలేని దెబ్బ. అమెరికా బాండ్లను నమ్మి భారత్ ఆ డబ్బును ఏం చేస్తోంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొంటున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. భారత బంగారం నిల్వలు ఇప్పుడు 880.18 మెట్రిక్ టన్నులకు చేరాయి. భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా ఏడాది క్రితం 9% ఉంటే ఇప్పుడు అది 13.9%కి పెరిగింది. ఎందుకంటే బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. డాలర్ విలువ పడిపోయినా బంగారం మనల్ని కాపాడుతుంది. ట్రంప్ రేపు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని ఈ అనిశ్చితి కాలంలో బంగారం కంటే సురక్షితమైంది మరొకటి లేదని ఆర్బీఐ నిర్ణయించుకుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక చారిత్రాత్మక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 1991లో భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడుకోవడానికి మన దగ్గరున్న బంగారాన్ని విమానాల్లో లండన్ మరియు స్విట్జర్లాండ్కి తరలించి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అది ప్రతి భారతీయుడికి ఒక అవమానకరమైన జ్ఞాపకం. కానీ 2025లో సీన్ రివర్స్ అయింది. ఆర్బీఐ బ్రిటన్ బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో భద్రపరిచిన 64 టన్నుల బంగారాన్ని ప్రత్యేక విమానాల్లో తిరిగి భారత్కు తీసుకొచ్చింది. ఇప్పుడు భారత్ యొక్క మొత్తం బంగారంలో 575 టన్నులు మన దేశ గడ్డపైనే, మన ఓల్టుల్లోనే భద్రంగా ఉంది. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, ఇది నవభారత ఆత్మగౌరవానికి ప్రతీక. మన ఆస్తి మన దగ్గరే ఉండాలి అనే బలమైన సందేశాన్ని భారత్ ప్రపంచానికి పంపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ, డీ-డాలరైజేషన్ అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని తగ్గించడం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా తన డాలర్ వ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంది. రష్యా డబ్బుని అమెరికా ఫ్రీజ్ చేసింది. ఇది చూసిన భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు షాక్ అయ్యాయి. రేపు మాకు అమెరికాకు గొడవొస్తే మా డబ్బును కూడా అమెరికా ఇలాగే లాగేసుకుంటుంది కదా అనే భయం మొదలైంది. అందుకే భారత్ ఇప్పుడు రష్యాతో రూపాయి రూబుల్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో రూపాయి దిర్హాంలో వ్యాపారం చేస్తోంది. డాలర్ అవసరం లేకుండానే
మనం చమురు కొంటున్నాం. ఇదే అమెరికాకు అసలైన నొప్పి. డాలర్కు డిమాండ్ తగ్గితే అమెరికా అప్పుల కుప్ప కూలిపోతుంది. డాలర్ విలువ పడిపోవడానికి అమెరికా అంతర్గత సమస్యలు కూడా కారణమే. నిరుద్యోగం. అమెరికాలో జాబ్ మార్కెట్ చాలా నెమ్మదించింది. టారిఫ్ పాలసీ, ట్రంప్ విధిస్తున్న భారీ పన్నుల వల్ల అమెరికా కంపెనీలు తమ వ్యాపారాన్ని వియత్నాం లేదా భారత్ వంటి దేశాలకు తరలించాలని చూస్తున్నాయి. అప్పుల భారం. అమెరికా అప్పు ఇప్పుడు $34 ట్రిలియన్ కంటే ఎక్కువ. ఇంత అప్పున్న దేశం బాండ్లను కొంటే మన డబ్బు తిరిగి వస్తుందో లేదో అన్న భయం ఇతర దేశాల్లో కూడా మొదలైంది. భారత్ ఈ స్టెప్ వేయగానే ఆసియా మరియు యూరప్లోని అనేక దేశాలు కూడా తమ వద్దున్న అమెరికా బాండ్లని అమ్మడం మొదలుపెట్టాయి. చైనా ఇప్పటికే తన బాండ్ల వాటాని భారీగా తగ్గించుకుంది. ఇప్పుడు భారత్ కూడా అదే దారిలో వెళ్లడం అమెరికాకి ఒక వేకప్ కాల్. ప్రపంచం ఇప్పుడు మల్టీపోలార్ ప్రపంచంగా మారుతోంది. ఇకపై ఏ ఒక్క దేశం ప్రపంచాన్ని శాసించలేదు. ఆర్థిక శక్తి అనేది వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీ మరియు బీజింగ్ వైపు మళ్లుతోంది. భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా కలిసి ఒక కొత్త కరెన్సీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి. దీన్నే బ్రిక్స్ కరెన్సీ అంటారు. ఇది గనక అమల్లోకి వస్తే ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వాటా 50% కంటే కిందకు పడిపోతుంది. అమెరికా తన అహంకారంతో భారత్ను బెదిరిస్తుంటే భారత్ మాత్రం నిశ్శబ్దంగా అమెరికా ఆర్థిక సామ్రాజ్యాన్ని ముక్కలు చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియా దశాబ్దాలుగా చమురుని కేవలం డాలర్స్లోనే అమ్ముతామని అమెరికాతో చేసుకున్న ఒప్పందం ఇటీవల ముగిసింది. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా భారత్తో రూపాయల్లో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇది అమెరికాకు అతిపెద్ద ఎదురుదెబ్బ. ఫ్రెండ్స్, భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చాలా సాహసోపేతమైనవి. ట్రంప్ బెదిరింపులకు భయపడి లొంగిపోకుండా మన ఆర్థిక స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం మరియు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. రాబోయే 2026 సంవత్సరం భారత ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోబోతోంది. డాలర్ బానిసత్వం నుంచి విముక్తి పొంది మన రూపాయి ప్రపంచవ్యాప్తంగా గర్జించే రోజు దగ్గరలోనే ఉంది. అమెరికా తన తప్పును తెలుసుకుని భారత్తో స్నేహపూర్వకంగా ఉండకపోతే భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడం ఖాయం. ఈ అంశాన్ని మనం ఇంకా లోతుగా విశ్లేషించాల్సి ఉంది. ఎందుకంటే అమెరికా బాండ్ల నుంచి భారత్ వైదొలగడం అనేది కేవలం ఒక వ్యాపార నిర్ణయం కాదు. ఇది అమెరికా యొక్క ఆర్థిక అహంకారం మీద భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్. మరిన్ని కీలక విషయాల్ని ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అమెరికా తన అప్పుల్ని తీర్చుకోవడానికి గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా డాలర్స్ని ముద్రిస్తోంది. ఒక దేశం తన ఇష్టం వచ్చినట్టు నోట్లు ముద్రిస్తే ఆ కరెన్సీ విలువ పడిపోతుంది. భారత్ వంటి దేశాలు తమ కష్టార్జితాన్ని అమెరికా బాండ్లలో పెడితే రేపు డాలర్ విలువ పడిపోతే మనకొచ్చే లాభం 0. దీన్ని ముందే పసిగట్టిన భారత ఆర్థిక నిపుణులు మునిగిపోయే నావ నుంచి మన పెట్టుబడుల్ని సురక్షిత తీరానికి అంటే బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఇది మన దేశ ప్రజల సొమ్ముని కాపాడడానికి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. భారత్ తీసుకున్న ఈ సాహసోపేతమైన అడుగును చూసి ఆఫ్రికా, ఆగ్నేయాసియా మరియు లాటిన్ అమెరికా దేశాలు కూడా ధైర్యం తెచ్చుకుంటున్నాయి. ఇన్నాళ్లు అమెరికా తన డాలర్ శక్తితో ఈ చిన్న దేశాల్ని భయపెట్టింది. కానీ ఇప్పుడు భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థే డాలర్ అవసరం లేదని చెబుతుంటే మనమెందుకు భయపడాలి అనే చర్చ ఈ దేశాల్లో మొదలైంది. భారత్ ఇప్పుడు కేవలం తన కోసమే కాకుండా అభివృద్ధి చెందుతున్న 100 దేశాల తరపున ఒక ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. దీనివల్ల ప్రపంచంలో అమెరికా ఏకాకయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపాయిని బలోపేతం చేస్తోంది. భవిష్యత్తులో మనం ఇతర దేశాలతో నేరుగా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు జరిపితే మనకు డాలర్తో కానీ అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ స్విఫ్ట్తో కానీ పని ఉండదు. ఇది అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడుతుంది. అంటే అమెరికా మనల్ని ఆంక్షలతో బెదిరించాలని చూసినా మన వ్యాపారం ఎక్కడా ఆగదు. 2026 సంవత్సరం మనకి ఒక కొత్త పాఠం నేర్పుతోంది. బలం ఉన్నవాడిదే రాజ్యం కాదు, బుద్ధి ఉన్నవాడిదే విజయం. అమెరికా తన మిలిటరీ శక్తిని చూపి బెదిరించవచ్చు, కానీ భారత్ తన ఆర్థిక చతురతతో అమెరికాని ఆత్మరక్షణలో పడేసింది. బాండ్ల విక్రయం ద్వారా భారత్ పంపిన సందేశం ఒక్కటే: మేము మీకు భాగస్వాములం మాత్రమే, బానిసలం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే భారతదేశ ఆర్థిక బలం గురించి మరింత మందికి తెలిసేలా షేర్ చేయండి. అమెరికా బెదిరింపులకి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ సమాధానంపై మీ అభిప్రాయం ఏంటి? బంగారం నిల్వలు పెంచుకోవడం సరైందేనా? కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన ఆలోచనలు పంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ మరియు ఎకనామిక్ అనాలిసిస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకేమనిపిస్తోంది? భారత్ అమెరికా బాండ్లను అమ్మడం సరైన నిర్ణయమేనా?